పూరా లోకల్ సరే డైరెక్ట్గా డైవర్ట్ చేయొచ్చు. అది మా రాబోయే రోజుల్లో తప్పకుండా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మంత్రి గారితో అధికారులతో మాట్లాడి నేను చేపిస్తా. ప్రస్తుతానికి మాత్రం ఒక గండం ఈసారి వర్షాల వల్ల ప్రమాదం ఉండేది, కానీ మనం ముందే అప్రమత్తం కావడం వల్ల ఆ ప్రమాదం నుంచి బయటపడ్డాం. ఇది అలుగు ప్లస్ భూమి ఒకటే లెవెల్ ఉంది సార్. అలుగు దుంకే విధంగా ఏమన్నా చేస్తే బాగుంటుంది. చేస్తాం. ఇప్పుడు ఎట్లయినా ఈ డ్రైన్ దీన్ని బ్యూటిఫికేషన్ వర్క్ నడుస్తుంది కదా, దీంతో పాటు కూడా లక్కారం చెరువు కూడా బ్యూటిఫికేషన్ చేస్తే ఈ రెండు మన చౌటుపల్లి మున్సిపాలిటీ ఉన్న రెండు పెద్ద చెరువులు కాబట్టి ఒక పర్యాటక కేంద్రంగా బోటింగ్ కూడా ఏర్పాటు చేసి, ముఖ్యంగా ఇది ఊర చెరువుని ఈ రెండింటిని మాత్రం మంచి డెవలప్ చేస్తాం ఫ్యూచర్లో. అప్పుడు అన్ని లెవెల్స్ కూడా సర్వే చేసిన తర్వాత FTL వరకు ఉంచి, FTL తర్వాత కరెక్ట్ ట్యాంకింగ్ తర్వాత ఏదైతే సబ్మెర్జెన్స్ అయితే ఒక ప్రాబ్లం ఏంటంటే పట్టా భూములు ఉన్నాయి. ఆ పట్టా భూములు ఇప్పుడు మనకు సహకరించాలి. కొన్ని కేసులు కూడా ఉన్నాయి, లక్కారం చెరువుకు సంబంధించి కోర్టు కేసులు ఉన్నాయి. వాళ్ళు పట్టా భూమి అని చెప్పేసి వాళ్ళ భూమి మునగకుండా దాంట్లో 15 ఫీట్ల మట్టి పోసుకుంటారు. అది ఆల్రెడీ ఇరిగేషన్ అధికారులతోటి రెవెన్యూ ఆర్డీఓ గారితో MRO గారితో చెప్పిన వాళ్ళు కూడా తప్పకుండా చర్యలు తీసుకుంటారు. ఎందుకంటే ఏదైతే ఎక్స్ట్రా మట్టి పోసారో వాళ్ళు నీళ్లు లేనప్పుడు పట్టా భూమిలో ఉన్న FTLలో ఉన్న భూమి నీళ్లు లేనప్పుడు వాటర్ నిండనప్పుడు వాళ్ళు వ్యవసాయం చేసుకోవచ్చు, కానీ వాటర్ నిండినప్పుడు వాటర్ని ఆటంగా కల్పించే విధంగా చేయకూడదు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని చర్యలు కూడా తీసుకుంటాం. ఏది ఏమైనా కానీ చౌటుపల్లి మున్సిపాలిటీ అనేది రాబోయే 25 సంవత్సరాలకు సరిపోయే ప్రణాళికలు చేస్తున్నాం. ఎందుకంటే దాదాపు 5 లక్షల పాపులేషన్ కాబోతుంది. ఈరోజు అఫీషియల్గా 20,000 ఓటర్లు ఉన్నారు, 30,000 పాపులేషన్ చూపిస్తుంది పేపర్ మీద. కానీ ఇక్కడ ఇండస్ట్రీస్ ఎన్నో ఉండడం వల్ల 1,00,000 పాపులేషన్ ఉంది. మినిమం 1,00,000 పాపులేషన్ చౌటుపల్లి మున్సిపాలిటీ ఉన్నారు. కానీ మౌలిక వసతులు కానీ, మంచినీళ్ళు కానీ, డ్రైనేజ్ వ్యవస్థ కానీ 20-30,000 మందికే ఉంది. ఈ అన్అఫీషియల్గా ఉండేటోళ్ళు అందరూ ఎవరైతే ఈ కార్మికులు వేరే రాష్ట్రాలకి వచ్చి ఫార్మా ఇండస్ట్రీస్లో కానీ ఇంకో ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళందరూ కూడా వాళ్ళు మన ఇక్కడ ప్రాంతం వాళ్ళు కారు, కానీ బతుకు తెరువు కోసం వచ్చి ఇక్కడనే ఉంటున్నారు. కాబట్టి వీటినన్నిటి దృష్టిలో పెట్టుకుని రేపు రాబోయే రోజులలో మున్సిపాలిటీని ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేస్తున్నాం. మొన్ననే నేను ప్రిన్సిపల్ కమిషనర్ శ్రీదేవి మేడం గారి దగ్గర పోయి సెక్రటరియట్కి దాదాపు ఒక 45 నిమిషాలు మాట్లాడొచ్చిన. చౌటుపల్లి మున్సిపాలిటీ నేషనల్ హైవే మీద ఉన్నది, హైదరాబాద్ నానుకొని ఉన్నది, ఎయిర్పోర్ట్కు 45 నిమిషాల దూరంలో ఉంది. కాబట్టి చాలా వేగంగా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఒక ప్రత్యేకమైన దృష్టి పెట్టి దాదాపు 500 కోట్ల రూపాయల నిధులు ఇస్తే చౌటుపల్లి మున్సిపాలిటీని రేపు రాబోయే 25 సంవత్సరాలకు సరిపోను ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయొచ్చు అని చెప్పి నేను ఎంతో డిస్కస్ చేయడం జరిగింది మేడం గారితో. ఆమె కూడా సానుకూలంగా రేపు రాబోయే రోజుల్లో ఏదో వరల్డ్ బ్యాంక్ లోన్ ఏదైనా వస్తుందంట, దాంట్లో చౌటుపల్లికి ఒక 500 కోట్ల రూపాయలు ఫండ్స్ ఇస్తామని చెప్పింది. దాన్ని పెట్టుకొని తప్పకుండా మేము అధికారులందరం కలిసి ఒక సమగ్రమైన మంచి ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేసి ఈ చౌటుపల్లి పట్టణాన్ని అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్ళిపోతాం. దీనికి సంబంధించిన ఎటువంటి ఏర్పాట్లు తీసుకున్నారు, ఎటువంటి ముందస్తు చర్యలు తీసుకున్నారు? ఇప్పుడు గతంలో కూడా భారీ వర్షాల కారణంగా పైన ఉన్న ప్రాంతంలో ఏదైతే క్యాచ్మెంట్ ఏరియా ఎక్కువ ఉన్నది కాబట్టి గుట్టలు కూడా ఉన్నాయి, మల్కాపుర ఏరియాలన్నీ ఆ ప్రాంతంలో ఉన్న వాటర్ అంతా కలెక్ట్ అయ్యి లక్కారం చెరువు, ఈ ఊర చెరువు రెండు నుండి చౌటుపల్లి హైవేకి లెఫ్ట్ సైడ్ ఏరియా మొత్తం వాటర్లో మునిగిపోయింది. కానీ ఈ సంవత్సరం మేము అప్రమత్తమై అధికారులని, స్థానిక నాయకులు అందరూ మల్కాపూర్ చెరువు ఒక డైవర్ట్ చేయడం, ఇక్కడ మున్సిపాలిటీ ముందు కూడా వాటర్ డైవర్ట్ చేసి కొత్తగా కట్టిన డ్రైన్లకు డైవర్ట్ చేయడం వల్ల ఈ చౌటుపల్లి పట్టణంలో ఈసారి ముంపు ప్రాంతానికి నీళ్ళ చుక్క రాకుండా చేసినాం. కానీ పర్మనెంట్ సొల్యూషన్ కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో గతం కూడా చెప్పిన, మొన్న కట్టిన డ్రైనేజ్ ఏదైతుందో నేషనల్ హైవే డిపార్ట్మెంట్ వాళ్ళు సర్వీస్ రోడ్డుకి ఇరువైపుగా కట్టిన వాళ్ళు రోడ్డు మీద పడ్డ వర్షం నీళ్ళ వరకే స్టామ్ వాటర్ వర్షాలకు వాళ్ళకి సరిపోనే కట్టిన డ్రైన్. కానీ భవిష్యత్తులో ఎప్పుడైనా వర్షాలు పడ్డప్పుడు మాత్రం అది డ్రైన్ సరిపోదు మనకు. కాబట్టి ఈ ముఖ్యంగా లెఫ్ట్ సైడ్ ఏరియా లక్కారం చెరువు గురించి రెండిన తర్వాత వేరే సోర్స్ లేదు, వాటర్ పోతుంది. లేదంటే చౌటుపల్లి లెఫ్ట్ సైడ్ ఏరియా అంతా మునిగిపోతుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని లెఫ్ట్ సైడ్ ఏరియా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళతో నేను చాలా రకం చెప్పిన ప్రపోజల్ తయారు చేసిండ్రు. ఆ ప్రపోజల్ అయిన తర్వాత నేషనల్ హైవే తోటి పర్మిషన్ తీసుకోవాలి, ఎందుకంటే సర్వీస్ రోడ్ కూడా వాళ్ళ అండర్నే ఉంటుంది. ఆ పర్మిషన్ తీసుకొని ఇక్కడ నుంచి చౌటుపల్లి స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు బొల్గొండ రోడ్ వరకు మొత్తం సర్వీస్ రోడ్ వెంబడి ఒక 20-30 ఫీట్ల వెడల్పుతోటి ఓ 10-15 గతంలో కూడా చెప్పిన, చాలాసార్లు చెప్పిన, ఇదివరకు పన్నున్న చెట్టుకి రాలేస్తారు అన్నట్టు నన్ను సోషల్ మీడియా వాళ్ళు కానీ బీఆర్ఎస్ వాళ్ళు కానీ నన్నే
నన్ను ముందర పెట్టి అన్ని కథనాలు, తప్పుడు వార్తలు, రూమర్స్ క్రియేట్ చేస్తాను. నిజంగా నేను ఏదన్నా పొలిటికల్గా నిర్ణయం తీసుకుంటే నేనే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతా. నేను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగుకుంటూ మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నాం. మంత్రివర్గ విస్తరణ అనేది అధిష్టానం తీసుకునే నిర్ణయం కాబట్టి అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటాం. అప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఒక క్రమశిక్షణ గల కార్యకర్తగా నియోజకవర్గ అభివృద్ధి పార్టీ కోసం పనిచేస్తుంది తప్పితే రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఎటువంటి రూమర్స్ కూడా సోషల్ మీడియాలో నాకు కొందరు గిట్టని వ్యక్తులు కాంగ్రెస్ పార్టీ లోపల కావచ్చు, ఇతర పార్టీ వాళ్ళు కావచ్చు, కంటిన్యూస్గా సోషల్ మీడియాలో నా మీద దుష్ప్రచారం జరుగుతుంది. దయచేసి మళ్ళీ చెప్తున్న తెలంగాణ ప్రజలందరికీ కూడా ఇటువంటి వార్తల్ని నమ్మొద్దు. భవిష్యత్తులో ఏదన్నా రాజకీయ పరంగా ఏదైనా నిర్ణయం తీసుకుంటే నేనే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతా. అప్పటి వరకు దయచేసి ఎటువంటి రూమర్స్ని, దుష్ప్రచారాన్ని నమ్మొద్దని చెప్పేసి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ.